శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఒకప్పుడు ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలు బాగా కలెక్ట్ చేశాయని, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కలెక్షన్‌లకి గండి పడ్డదని, కలెక్షన్‌లు తగ్గాయనే వాదన ఇండస్ట్రీలో వినిపిస్తుంది సార్. ఇది నిజమా? అంటే వాళ్ళు ఇప్పుడు కలెక్షన్స్ తగ్గటం ఇలా కాదండి. విషయం ఏంటంటే ట్రంప్ గారు స్వదేశీ పరిశ్రమలని కాపాడుకోవటము, అలాగే నేటివ్ ఎంప్లాయ్మెంట్, క్రియేటివ్ మెథడ్స్ ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. అంటే నేటివ్ ఇండస్ట్రీ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన విదేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద సుంకాలు భారీగా పెంచాడు. పెంచడం వలన ఏం జరుగుతుంది? మీరు భారతదేశంలో నుంచి ఏదైనా ఇంతకుముందు అక్కడికి ఎగుమతి చేసేటప్పుడు అక్కడ సుంకాలు తక్కువ ఉన్నప్పుడు రేటు తక్కువగానే వెళ్తుంది అక్కడికి. మీరు ప్రొడ్యూస్ చేసిన రేటు ఇండియన్ మార్కెట్లో ఏ రేటుకు ఉందో అదే మార్కెట్కి అక్కడికి వెళ్ళేది. కానీ ఎప్పుడైతే వాళ్ళు దిగుమతి సుంకాలు పెంచారో అవి యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి ₹100 అమ్మే వస్తువు ₹200 అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఇదే ప్రోడక్ట్ని ఒక అమెరికన్ కంపెనీ ₹90కే తయారు చేసి అక్కడ మార్కెట్లో పెడుతుంది. పెట్టినప్పుడు జనాలు ఈ ₹250 వస్తువు కొంటారా, ₹60 వస్తువు కొంటారా? ₹60 వస్తువే కొంటారు కదా. అలా నేటివ్ మార్కెట్ని కాపాడుకోవటానికి దిగుమతి సుంకాలు పెంచుకుంటారు. ఏ దేశంలోనైనా జరిగేదే అది. ఒకప్పుడు భారతదేశంలో కూడా అలాగే జరిగేది. భారతదేశంలో కూడా దిగుమతి సుంకాలు 100% పైన ఉండేవి. ఉన్న రోజుల్లో మనకి స్మగ్లింగ్ బిజినెస్లు ఇవన్నీ విపరీతంగా జరిగేవి. దొంగదారుల్లో విదేశీ వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు రహస్యంగా. ఇలాంటి ఈ ఓడరేవుల్లోనూ వాటిలోనూ టేప్ రికార్డర్లు అవి ప్లాస్టిక్ వీటిలో కట్టేసి సముద్రంలో పడేసి దారాలతో లాగి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. అరెస్టులు చేసేవాళ్ళు జనాలు. వాచీలు, సీకో వాచీలు ఇలాంటివి పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు రోడ్ల మీద. రహస్యంగా అమ్మేవాళ్ళు. ఇలాంటి దారుణాలన్నీ ఆ రోజుల్లో జరిగేవి. ఆ తర్వాత రోజుల్లో అమెరికానే వాంటెడ్గా ప్రపంచ బ్యాంకు ద్వారా అన్ని దేశాలలోనూ దిగుమతి సుంకాలు తగ్గించాలి, ఈ ట్యాక్సుల పేరుతో ఎవరికి వాడి మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, కానీ దీనివలన అంతర్జాతీయ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుంది, కనుక అన్ని మార్కెట్లు ఒకటే అయిపోవాలి, ప్రపంచ మార్కెట్ కావాలి అని చెప్పి 91లో డంకెల్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి అన్ని దేశాల మార్కెట్లని ఓపెన్ చేశారు వీళ్ళే. భారతదేశం కూడా సంతకం పెట్టింది అప్పుడే మనకి దిగుమతి సుంకాలు తగ్గించారు. ఆ తగ్గించిన తర్వాత అంతకుముందున్న స్మగ్లింగు, కస్టమ్స్ నోటిఫైడ్ షాపులు ఇవన్నీ లేచిపోయినాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా మన దేశానికి వస్తుంది. మనం నేరుగా కొట్లోనే డబ్బులు కట్టి కొనుక్కుంటున్నాం. ఏ దేశంలో తయారైన యాపిల్ ఫోన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ పరిస్థితి ఇదివరకు ఉండేది కాదు పాత రోజుల్లో. 91కి ముందు కథ చెప్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు అమెరికా ఆ ప్రొటెక్షన్లోకి పడింది. అంటే దేశీయ పరిశ్రమలని కాపాడుకోవడం కోసం ఈ దిగుమతి సుంకాలు పెంచి జనాలను ఇబ్బందికి గురి చేస్తోంది. అంటే అలాగే అవుట్సోర్సింగ్ మీద కూడా వాళ్ళ దెబ్బ పడింది. అంటే అవుట్సోర్సింగ్ ఇవ్వటం వలన పరిశ్రమలకి చీప్ లేబర్ దొరుకుతుంది. ఎందుకు అవుట్సోర్సింగ్ వచ్చారు వాళ్ళు అంటే, భారతదేశంలో ఇప్పుడు వాళ్ళ అమెరికాలో ఒక 2 ఉద్యోగుల్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ ఇండియన్ రెవెన్యూలో చూస్తే, ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే అక్కడ 2 ఉద్యోగులకి 15 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది జీతం నెలకి. ఒక స్థాయి ఉద్యోగులకి 15 లక్షల నుంచి 20 లక్షలు అవుతుంది వాళ్ళకి ఇచ్చే వేతనం. అదే ఇండియాలో 2కి గనక అవుట్సోర్సింగ్ ఇస్తే అదే పని అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక్కడ 20,000తో పని అయిపోతుంది. 20,000కి 20 లక్షలకి తేడా ఉంది కదా. అందుకని వాళ్ళు అవుట్సోర్సింగ్ అనే కార్యక్రమం పెట్టడం వలన ఇక్కడ హైటెక్ సిటీలో అన్ని ఆఫీసులు కళకళలాడుతూ బతుకుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అవుట్సోర్సింగ్ కట్ అంటే ఇవన్నీ మూతపడతాయి. చాలామంది రోడ్ల మీదకి వస్తారు. ఆల్రెడీ ఆ ప్రక్రియ జరిగింది.
జరిగింది. ఇప్పుడు వాళ్ళు డీప్ స్టేట్ అక్కడ కంట్రోల్ చేసింది ట్రంప్ని. ఇది నష్టదాయకం, దీనివలన ఇండస్ట్రీలకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నువ్వు ఆ ఏరియాలో అతిగా చేయొద్దు అని చెప్పారు. ఆయన కంట్రోల్ అయ్యాడు ఆ ఏరియాలో. ఇప్పుడు ఆయన దృష్టి సినిమాల మీద పడింది. అమెరికాలోకి డంప్ అయ్యేటువంటి విదేశీ సినిమాల మీద 100% పన్ను అన్నాడు ఆయన, దిగుమతి సుంకం. ఈ దిగుమతి సుంకం 100% చేయటం వలన ఏం జరుగుతుంది? వీళ్ళు ఈ సినిమాని అమెరికాలో ఎవరో ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు. అమ్మినప్పుడు ఆయన రిలీజ్ చేయాలి. అక్కడ రిలీజ్ చేయాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఎంత ట్యాక్స్ కట్టాలి? ₹100 ప్రోడక్ట్కి ₹1000 ట్యాక్స్ కట్టాలి. అంటే వీడికి జోలు తీరిపోతుంది కదా, ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? జనాలు ఇవ్వాలి. సో టిక్కెట్ల రేట్లు పెంచుతారు. స్వదేశీ సినిమాలు, అమెరికాలో తయారయ్యే సినిమా ₹50కే చూపిస్తారు. అంటే అమెరికన్ లెక్కల్లో చెప్పాలంటే వాళ్ళు $10 చూపించారనుకోండి, వాళ్ళ లెక్కల ప్రకారం ఇండియన్ సినిమా విదేశీ సినిమా అవుతుంది అక్కడ. అయినప్పుడు అక్కడ $20కి అమెరికన్ సినిమా చూపించి $125కి ఇండియన్ సినిమా చూపించాల్సి వస్తుంది. అప్పుడు ప్రేక్షకుడు ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ సినిమాకే వెళ్తాడు కదా, ఈ సినిమాకి రాడు. పోనీ మన జనాలు వస్తారు అనుకుంటే, అంటే తెలుగు ఆడియన్స్, అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలే వస్తారనుకుంటే కనుక దానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళు అసోసియేషన్ కల్చరల్ యాక్టివిటీలో భాగంగా లోపల తెరకట్టుకుని సినిమా వేసుకోవచ్చు. దానికి అభ్యంతరాలు ఉండవు ఎవరికి. కానీ పబ్లిక్ ఏరియాలో, పబ్లిక్ థియేటర్లు బుక్ చేసి మామూలు పద్ధతిలో మీరు టిక్కెట్లు అమ్మి జనాలకు సినిమా చూపించాలంటే వాళ్ళకి డబ్బులు కట్టి తీరాలి, ట్యాక్స్ పే చేసి తీరాలి. అంటే మీరు టిక్కెట్ల రేట్లు పెంచి చూపించాలి. అప్పుడు మన తెలుగు జనాలు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా థియేటర్కి రారు. వాళ్ళు ఈ గోల ఎందుకు అని చెప్పి అలా ఐబొమ్మ ఓపెన్ చేసి చూస్తారు. లేకపోతే ఇండియాలో వాళ్ళ బంధువులకి ఎవరికో ఒకళ్ళకి ఫోన్ చేసి, నిన్నేదో చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందట కదా, ఆ ప్రింట్ ఏదన్నా ఉంటే నాకు మెయిల్లో పంపు అని అడుగుతారు. ఇక్కడ ఎవరో డౌన్లోడ్ చేసి వాళ్ళకి మెయిల్లోనో దానిలో తోసేస్తాడు. వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసుకుంటారు. అంతే తప్ప థియేటర్కి వెళ్ళరు. దీనివలన ఏం జరుగుతుంది? విదేశాల్లో తెలుగు సినిమాలను కొనుగోలు చేస్తున్నవాడు ఎవడు కొనడు సినిమాలు. తద్వారా విదేశీ వ్యాపారం, ఓవర్సీస్ బిజినెస్ అనేటువంటిది షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. పర్టికులర్గా అమెరికన్ దీనికి సంబంధించినటువంటి వ్యాపారం కట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని దిగుమతి సుంకాలు తగ్గించాలి అనేటువంటి ప్రెజర్ ఆల్రెడీ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి, ఇండియన్ ఇండస్ట్రీ అంటే సినిమా పరిశ్రమ కాదు, బ్రాడ్గా అన్ని పరిశ్రమల నుంచి ఉంది. ఇప్పుడు వాళ్ళతో గొంతు కలపక తప్పని పరిస్థితి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా దాపురించింది. కాబట్టి వీళ్ళు మరి ఎలా సెటరైట్ చేసుకుంటారు? అమెరికా కూడా ప్రెజర్ చేసి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నమే చేస్తోంది. అనేక దేశాలను ప్రెజరైజ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రెజరైజ్ చేసి కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారం నడవాలి ప్రపంచం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఈ బిహేవియర్ ప్యాటర్న్ ఇలా ఉన్నంతకాలం ఇలాంటి తలకాయ నొప్పులు ఉంటాయి. ఈ తలకాయ నొప్పులు వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద గొడవ చేస్తే వాళ్ళు ఏదో పద్ధతిలో రాజీకి వస్తున్నారు, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇది ఎలా పరిష్కారం అవుతుంది అనేది చూడాలి.